హాయ్ మామ అందరికీ. నేను రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను గేమింగ్ ఫోన్ గురించి. దాంట్లో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. ఎవరైతే ఇంకా పార్ట్ 1 చూడలేదో వెళ్ళి చూసాను గైస్. నాకు వచ్చిన 50 రూపీస్తో నేను ఇవాళ హై టోర్నమెంట్ ఫీజు ఉన్న లోనర్ టోర్నమెంట్ అయితే ఆడబోతున్నాను. ఎంట్రీ ఫీ అయితే 35, బోయా కొడితే 55 ఇస్తాడు మామ. ఆపోనెంట్ వచ్చేసి M177 గన్ అయితే తీసింది గైస్. వీరైతే ఫ్లాష్ అయితే ఇస్తున్నాడు. నేనైతే 2 బాడీ దింపేసా. నేనైతే ఆస్కార్ వేసి ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేసా ఎనిమిని. మీరైతే హెడ్ షాట్ కొడుతున్నానని చూడగానే గైస్ బాడీ దొరికితే బాడీ కొట్టేసేయండి. ఎందుకంటే మనం 35 పెడుతున్నాం కాబట్టి మనం బాడీ హెడ్ కొట్టామని ఎవరు చూడరు. మ్యాచ్ గెలిచినామా లేదా ఒకటే చూస్తారు. వీడైతే ఇంకో ఫ్లాష్ ఫీజ్ అయితే ఇస్తుండు కానీ నేనైతే దొరకలేదు. నేను వానికి ఇచ్చిన వానికైతే డ్యామేజ్ అయితే పడింది. నేనైతే ఒక బుల్లెట్ కొట్టినా మా అమ్మ. నేనైతే రష్కి అయితే వెళ్ళి హెడ్ షాట్ కొట్టేద్దాం. సక్సెస్ఫుల్గా మనమైతే ఎనిమిదికి అయితే 1 ట్యాప్ అయితే ఇచ్చేసాం. నేనైతే 2 రౌండ్లు కొట్టాను మామ. ఇంకెనిమిది వచ్చేసి ఒక రౌండ్ కూడా కొట్టలేదు. ఈసారి ఏం గన్ తీసుకుందామంటే M590 అయితే తీసా. నేనైతే M590 స్కిల్ అయితే పెట్టుకున్నా. ఫాస్ట్ రీలోడ్ చేసేది. మీరు కూడా M590 బాగా వాడేస్తే పెట్టుకోండి గైస్. కొందరికి అయితే వాడరాదు అపోనెంట్స్కి. అలాగా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే M590 తీసుకొని కొట్టుతున్న ఎనిమిది అయితే ఒక బుల్లెట్ అయితే పడింది. వెంటనే ఆస్కార్ వేసి ఎనిమిదికి అయితే ఇంకో బుల్లెట్ అయితే కొట్టి ఎనిమిది అయితే ఫినిష్ చేసా. సక్సెస్ఫుల్గా మనం వచ్చేసి 3 రౌండ్స్ అయితే ఎనిమిది అయితే డిఫెండ్ చేసాం. 4th రౌండ్ అయితే వచ్చేసింది. ఇంకా కేవలం 2 రౌండ్స్ కొడితే అయిపోతుంది గైస్. మనకైతే 55 అయితే వస్తాయి. నేనైతే రష్కి అయితే పోదాం అనుకుంటున్నా. ఈ సైడ్ నుంచి అయితే పోదాం గైస్. ఎనిమిది అయితే ముందర ఉన్నాడు గైస్. ఒక బుల్లెట్ పడింది, 2 బుల్లెట్ పడ్డాయి గైస్. ఎనిమిదికి అయితే ఛాయిస్ లేకుండా గైస్ కొట్టడానికి. సక్సెస్ఫుల్గా మనకైతే 4 రౌండ్స్ అయితే ఫినిష్ అయ్యాయి గైస్. ఇంకొక రౌండ్ కొడితే అయిపోతుంది గైస్. 55 అయితే మనకు వస్తాయి. ఈ రౌండ్లో ఏం గన్ తీస్తాడా ఎనిమిది వచ్చి చూడాలి గైస్. మనం వచ్చేసి తీరా అది ఏదో ఒక గన్ తీసి ఎనిమిది వచ్చేసి ఎస్కేస్ అయితే తీసింది గైస్. ఎస్కేస్ అయితే తీసింది గైస్. ఎనిమిది వచ్చేసి ఫ్లాష్ అయితే వేసింది కానీ పర్లేదు. ఎనిమిది అయితే హెడ్ తీసేసాను. ఆ మ్యాచ్ అయిపోయినాక నేను ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను మా అమ్మ. నేనైతే M590 అయితే తీసి రష్కి అయితే పోయినా. కానీ ఎనిమిది వచ్చేసి అట్లా నిటారుగా నిలబడి అవుతున్నాడు. హెడ్ అయితే ఇచ్చేసా. ఏంటి మామ వీడు ఆఫ్లైన్ అయినట్టున్నాడు. టోర్నమెంట్ యాప్లో ఆఫ్లైన్ అయింది మా అమ్మ. డబ్బులు పెట్టి వచ్చినాక 35. చూద్దాం గైస్. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. మళ్ళీ ఆన్లైన్ వచ్చేస్తారు నాకు తెలిసి అయితే. ఎనిమిది అయితే ఆన్లైన్కి అయితే వచ్చేసింది మా అమ్మ. నేనైతే ఎగిరైతే ఒకటి కొట్టేసా. 2 బుల్లెట్ అయితే కొట్టేసా. ఇంకొక బుల్లెట్ కొడితే 8 అయితే అయిపోతాను మా అమ్మ. 8 అయితే కనబడడం లేదు. ఆస్కార్ వేసా అయినా కనబడలే. మా మీదైతే ఉన్నాను మా అమ్మ. కిందికి అయితే వచ్చింది. వీడిని కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయింది. సక్సెస్ఫుల్గా బాడీ షాట్ కొట్టి 8 అయితే ఫినిష్ చేసాం మా అమ్మ. మనమైతే 2 రౌండ్లు అయితే కొట్టేసాం. ఇంకొక 3 రౌండ్స్ కొడితే బోయా అయితే వచ్చేస్తుంది మామ. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నా. రీసెంట్ వీడియోస్ కూడా చెక్ చేయండి మామ. కంటెంట్ నచ్చితేనే ఫాలో కొట్టండి. నేనైతే డబ్ల్యూడబ్ల్యూ అనేది తీసాగా మామ. చూద్దాం 8 కొడతారా లేదా మనం కొడతామా. నాకైతే ఒక బుల్లెట్ అయితే పడింది. 8 కొట్టాయి కానీ 8కి అయితే అస్సలు తగ్గడం లేదు. 8 కూడా ఒక బుల్లెట్ అయితే కొట్టేసాం మనం. తర్వాత ఇంకో బుల్లెట్ అయితే అస్సలకే దగ్గర ఆస్కర్ అయితే వేసా కానీ 8 వచ్చేసి చావలేదు. ఇంకా ఇంకో బుల్లెట్ తాగిలితే చస్తాడు. నా బుల్లెట్ వానికి తగిన వాని బుల్లెట్ నాకు తగిన వచ్చేస్తాం. సక్సెస్ఫుల్గా 8 అయితే కొట్టేసా మా అమ్మ. ఇంకొక 2 రౌండ్స్ కొట్టేస్తే అయిపోతుంది మా అమ్మ. అందుకే మళ్ళీ ఈసారి AWM ఉంది మామ. 2 రౌండ్స్ ఇంకా కాలేదనుకుంటా. ఈ రౌండ్ కొట్టేయాలి మామ ఎలాగైనా. 8 కొద్దిగా ప్రెజర్ ఉంటుంది 4 రౌండ్స్ అయిపోయినాయి అని. అయితే ఫ్లాష్ ప్రైజ్ అయితే తీసేస్తే కానీ అది నా మీదనే పడింది మా అమ్మ. 8 ఒక బుల్లెట్ కొడితే నా బతికి అయిపోతుంది. ఇంకా ఏం లేదు. కానీ చూద్దాం 8 అయితే ఇక్కడ ఉన్న మామ. ఒక బుల్లెట్ అయితే కొట్టి నేను తాకలేదు. రా కొట్టేసా మామ. అరే గ్లోవాల్ ఇక్కడ పడడం లేదు. ఆస్కార్ వేసా మామ కదా కొట్టేసా కానీ మిస్ అయింది. ఇంకో బుల్లెట్ అదే ఇది కూడా మిస్ అయింది. అరే టెన్షన్లో ఎటు కొట్టేస్తున్నా మామ.
కొద్దిగా వెనకైతే పోదాం. ఎనిమిది అయితే వెనుక నుంచి అయితే కొట్టేసాను మామ. వీడు దొంగ నా కొడుకున్నాడు. వీనైతే పక్కా కొట్టేసాను మామ. ఒక బుల్లెట్ అయితే వచ్చేసా స్కోప్ ఆఫ్ చేసి, ఇంకో బుల్లెట్ కూడా సక్సెస్ఫుల్గా కొట్టేసాను మామ. సక్సెస్ఫుల్గా 4 రౌండ్స్ అయితే కొట్టేసాను నేను. ఇంకొక రౌండ్ కొడితే అయిపోతుంది మామ. ఈసారి అయితే ఎనిమిది ఒక్క హెడ్ షాట్ ఇచ్చిద్దాం మామ, తొందరగా వెళ్ళి. అరే కొట్టేశాడు మా అమ్మ. నేను ఎనిమిదికి హెడ్ షాట్ కొట్టేద్దాం అనుకుంటే వీడు నన్ను కొట్టేశాడు. కానీ వాడైతే 4 రౌండ్ కొట్టేసింది మా అమ్మ. నేనైతే ఒక ఏడబ్ల్యూఎన్ షాట్ అయితే ఇచ్చేసా. ఇంకో బుల్లెట్ కొడితే వాడైతే అయిపోతాడు. ఇంకా నేనైతే ఫ్లాష్ ప్లే అయితే ఇసిరా, కాకపోతే ఎనిమిదికి అయితే డ్యామేజ్ అయితే పడింది మామ. కొట్టేస్తే ఇంకో బుల్లెట్ ఇంకొక బుల్లెట్ ఖాతం. ఎనిమిది అయితే ఫినిష్ అయితే అయిపోయాడు. నాకైతే టోటల్గా 55 105 అయితే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. నేనైతే థర్డ్ గేమ్ అయితే స్టార్ట్ చేసా, కానీ ఎనిమిది మీదికి వెళ్ళి కొట్టేశాడు. అలా 2 రౌండ్లు కొట్టినాక షార్ట్గా అయితే తీశాడు. నేనైతే ఎనిమిదికి అయితే కొట్టేసా, ఆస్కార్ వేసా. అదే మిస్ అయింది గాయస్, ఇది కూడా మిస్ అయింది. ఇంక హెడ్ షాట్ కొట్టి ఫినిష్ చేద్దాం అనుకున్నా కానీ 2 సార్లు మిస్ అయినాయి. ఈసారి మిస్ కావకూడదు. సోనియా పడింది ఎనిమిదికి వచ్చేసి. ఎనిమిది అయితే ఫినిష్ అయితే అయిపోయాడు. ఒక రౌండ్ అయితే కొట్టేశాం. విన్న ఇగో ఆడ్ చేశాడు గాయస్. 2 రౌండ్స్ కొట్టి ఏమౌట్ అయితే వేసాడు. కాబట్టి వానికి రివెంజ్ కిందని అయితే వాని రివెంజ్ అయితే తీర్చుకున్నా. వానికి ఇలా కాదు గాయస్ రివెంజ్ అంటే, బూయా కొట్టి వాని 35 పోగొట్టినాక అది రివెంజ్ గాయస్. కాబట్టి నేనైతే మంచిగా అయితే ఆడమనుకుంటున్నా వాని రివెంజ్ తీసుకోవడానికి. ఒక హెడ్ అయితే కొట్టిన గాయస్, కానీ నాకు కూడా డ్యామేజ్ అయితే పడింది. ఫ్లాష్ ప్లే చేసా, మనకి డ్యామేజ్ అయితే పడుతుంది కొద్దిగా. అరే గాయస్ హెడ్ షాట్ అయితే మిస్ అయింది. వీడైతే స్కిల్ వేసుకొని వస్తున్నాడు గాయస్, ఈ స్కిల్. కానీ మనమైతే బాడీ షాట్ కొట్టి 8 అయితే ఫినిష్ చేశాం గాయస్. నన్నే కొడతావురా నువ్వు. ఇంకా 2 రౌండ్స్ అయితే కొట్టేస్తాం గాయస్. ఇంకా మిగిలినవి 3 రౌండ్స్ చూసి ఆడాలి గాయస్ జాగ్రత్త. నేనైతే డబుల్ అయితే తీసేసా గాయస్. మళ్ళీ కొద్దిగా మీకు స్నైపర్తో ఆడేస్తే స్నైపర్ తీసాను గాయస్. ఎందుకంటే అపోనెంట్స్కి చాలామందికి ఫీఫాలో AWM వాడడం చక్కగా రాదు. అప్పుడు మీకు అడ్వాంటేజ్ అవుతుంది గాయస్, అడ్వాంటేజ్ అవుతుంది మీకు స్నైపర్ తీస్తే. ఎనిమిది అయితే కనబడడం లేదు గాయస్. ఎనిమిది అంటే అటు ఇది ఉన్నాడు గాయస్. వాడిని కొట్టేద్దాం. అరే మిస్ అయింది గాయస్. అరే ఇది కూడా మిస్ అయింది. అరే ఇంటి గాయస్ ఒక్కటి కూడా దగ్గర లేదు. ఏమైంది ఈరోజు 150 అయితే పడింది గాయస్. కానీ లాస్ట్కి అయితే 8 అయితే ఫినిష్ అయితే చేసాం గాయస్. నాకు ఒక 150 అయితే పడింది. కాకపోతే లాస్ట్కి 8 అయితే ఫినిష్ అయితే చేసేసాం. మీకు స్నైపర్ వాడితే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎనిమిదికి వాడు రాకుంటే మీరు అయితే ఈజీగా అయితే డిఫీట్ చేయొచ్చు. ఈ రౌండ్ ఒకటి కొట్టేస్తే మనకైతే ఈజీగా ఉంటుంది గాయస్. ఎనిమిది అయితే మీట్కి అయితే వచ్చింది గాయస్. 160 అయితే కొట్టేసా. ఇంకో బుల్లెట్ కొడితే అయిపోతుంది. కానీ వాడి స్కిల్ అయితే ఇటు వేసి ఉరుకుతున్నాడు గాయస్. ఎటు మీదికి ఎక్కుదాం గాయస్. అరే వీడు ఇటు ఉన్నాడు, మనం వెనుక నుంచి పోయి కొట్టేద్దాం. వెళ్ళరా. అరే వీడు ఇక్కడ లేడు గాయస్, మాయం అయిపోయినట్టున్నాడు ఎటు. అరే గ్లో వల్ల వేసుకున్నాడు గాయస్. వీడు కంటెంట్ లోపలికి వెళ్ళి అటు ఇటు ఒక గ్లో వల్ల వేసుకున్నాడు. మనం అయితే ఫ్లాష్ ప్లే అయితే తీసేద్దాం. ఫ్లాష్ ప్లే అయితే తీసిన కానీ డ్యామేజ్ అయితే ఎక్కువ పడడం లేదు. 3-4 అయితే పడుతుంది. ఎందుకంటే వెస్ట్ హెల్మెట్ ఉంది కాబట్టి. వీడిని గ్లోవా నుండి బయటికి వెళ్ళేదాకా చూద్దాం గాయస్. గతం ఒక బుల్లెట్ అయితే పడింది గాయస్, ఇంకో బుల్లెట్ కూడా పడింది. సక్సెస్ఫుల్గా మనం వచ్చేసి 4 రౌండ్స్ అయితే కొట్టాం. 5th రౌండ్ అయితే స్టార్ట్ చేసాం. తర్వాత MP5 అయితే తీసాడు. 8 వచ్చేసి డబుల్ MP5. వీడు ఇటా ఉన్నాడు ఏంటాడు ఆయన. కనిపించడానికి ఇచ్చేసాం. ఇంకో బుల్లెట్ కొడతామని పాయింట్ అయిపోతుంది. నేను రష్కి కొట్టేసారా విన్ అయితే అయిపోయినా. టోటల్గా నేనైతే 13 గేమ్స్ అయితే ఆడా. అందులో నేనైతే 3 అయితే డిఫీట్ అయ్యా. మొత్తం పోగా నాకైతే 16 రూపీస్ అయితే మిగిలాయి గాయస్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ గాయస్.